ఏన తీర్ణాస్త సంసార శివభక్త్యా జితేంద్రియా. జితేంద్రియులైన శివభక్తులు ఏ జ్ఞానము చేత సంసారము నుంచి తరింపబడతారో ఆ జ్ఞానాన్ని చెప్తున్నాను మీకు. సరే, అంత గొప్ప మాట. జితేంద్రియులైన శివభక్తులు. జితేంద్రియత్వం అంత చిన్న మాట అండి. సర్వేంద్రియ నిగ్రహం ఎవరికి ఉంటుంది? ఇంద్రియార్థముల మీద మోహం లేని వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ ఆ మాటలోనే జితేంద్రియ అనడంలోనే ప్రధానమైన సర్వార్హతలు చెప్పాడు. జితేంద్రియత్వంతో ఉండవలసింది మరొకటి ఏమిటి? శివభక్తి. ఈ రెండిటి చేత శివభక్త్యా జితేంద్రియా ఏన తీర్ణాస్త సంసారాత్ విజ్ఞానం ఐశ్వరం తత్వక్షే. అటువంటి ఈశ్వర సంబంధమైన జ్ఞానాన్ని మీకు చెప్తున్నాను. బ్రహ్మజ్ఞానమన్నా, ఈశ్వర జ్ఞానమన్నా, భగవజ్ఞానమన్నా, పరమాత్మ జ్ఞానమన్నా ఒక్కటే. తెలుసుకోండి. ఇక్కడ ఎలా చెప్తున్నాను? నమస్కృత్వా మహాదేవం, మా మహాదేవుని నమస్కరించి చెప్తున్నాను. విశ్వస్య కారణము మాపతిరేవ దేవో విద్యోతకో జడ జగత్ ప్రమదైక హేతు నతస్య కార్యం కరణం మహేసితు సయేవ తత్కారణమీశ్వరో హరః. ఈశ్వరుడికి కార్యము లేదు, కరణము లేదు. ఆయన సర్వమునకు కారణమైనటువంటి వాడు అని నమస్కరించి ఇక్కడి నుంచి మొదలవుతున్నవి రుభుగీతలు. ఇవి చాలా విశేషం. ఇక్కడ గమనించవలసిందంటే ప్రతి అధ్యాయం, ప్రతి శ్లోకం ప్రవచనం చేయదగ్గది మాత్రం కాదు. ఇందులో చెప్తున్నది అనుభవ వాక్యములే. ఇవి ఏకాంతంలో మననం చేసుకోవాల్సిన వాక్యములు. ఎందుకంటే ఒకే వాక్యం రిపీట్ అవుతుంటుంది. ఒక్క అధ్యాయంలో చెప్పినదే తర్వాత వాక్యాల్లో వినబడుతుంటుంది. దానివల్ల శ్రోతకి, భక్తికి కూడా చెప్పిందే చెప్తున్నట్టు అనిపిస్తుంది. అయితే వేదాంతంలో చెప్పడానికి ఎక్కువ సబ్జెక్ట్ ఉండదు. తెలుసుకోండి. వైద్యశాస్త్రంలో బోల్డ్ సబ్జెక్ట్ ఉంది, ఎందుకంటే రోగాలు బోల్డ్ అని కనుక. మంత్రశాస్త్రాల్లో బోల్డ్ వెరైటీ మంత్రాలు ఉంటాయి, ఎందుకు? కోరికలు ఎక్కువ కనుక రకరకాల మంత్రాలు. అవునా లేదా? అలాగే ఏ భౌతిక శాస్త్రంలోనైనా విస్తారం, వాల్యూమ్స్ ఉంటాయండి. ఎందుకంటే అనేక జ్ఞానములు అవసరం దానికి. నేను మెడిసిన్ అని ఒక పేరు పెట్టినా అవయవాలు ఎక్కువ, లోపల బయట, వాడికి రోగాలు ఎక్కువ, వాటన్నిటికీ మందులు కావాలి కనుక బోల్డ్ అంత ఉంటుంది మెడిసిన్. సంగీతం కూడా అంతే. ప్రతిదీ లౌకిక విద్యలంటికి అనేకత్వం ఉంటుంది కనుక విసుగురాదు. కొంతసేపు కాలు గురించి చెప్పి, కొంతసేపు చెయ్యి గురించి కూడా చెప్పచ్చు. రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ బ్రహ్మజ్ఞానం ఎప్పుడూ ఒకటే, ఏకం అద్వితీయం బ్రహ్మ. అప్పుడు ఏం చెప్తాం? ఒకటే చెప్పాలి, ఏకం బ్రహ్మమయ్యా అని. రెండో మాట చెప్పాలని అనేకం కాదని చెప్పాలి. అంతే కదా? మరి అనేకం కనబడుతోంది కనుక అనేకం కాదు 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 అని. అది నేతి 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 అదొక అధ్యాయం. ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఒక అధ్యాయం. అదొకటే 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 అని మరొక అధ్యాయం. ఆఖరి కాదని తోసేసాను కానీ ఇదే అంతా అయినప్పుడు అది కూడా ఇదేగా అని మరొక అధ్యాయం. ఇదివే ఉంటాయండి, దీని మరి లేదు. ఇడిదిప్పటిదిప్పు అదే మొత్తం. కానీ ఎంత మధురంగా ఉంటాయంటే ఆ బ్రహ్మానంద రసాన్ని ఆస్వాదించే లక్షణం ఉండాలి, కానీ రుచిగా ఉంటాయి. ఆ రుచి ఏంటంటే ఎవరికి వారు వండుకు తినాల్సిందే. ఆ వాక్యాలు అంత గొప్పగా ఉంటాయి, అంత విశేషమైన వాక్యాలు. చిత్రం ఏంటంటే ఇన్ని చెప్పంటాడు, ఇందులో ఒక్క శ్లోకం చాలంటాడు. ఒక్క శ్లోకం చాలని 38 అధ్యాయాలు ఉన్నాయండి. 38లో ప్రతి అధ్యాయం కూడా వాక్యం రిపీట్ అయిపోతుంటుందండి. ఒకటే వాక్యం మకుటంలాగా, విశ్వదాభిరామ వినురవేమలాగా ప్రతి అధ్యాయంలో ఒక వాక్యం అలా రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే అది ఎస్టాబ్లిష్ చేస్తాడు. అది విచారణ మార్గంలో చాలా అవసరం. ఎందుకంటే బ్రహ్మ విచారణ ఇవాళ విని అర్థమైపోయింది, నోట్స్ రాసేసాను, వాట్సాప్లో పెట్టి గ్రూపులు పంపించాను, పడుకుని పోతే అయిపోదు. అసకృత్, మాటి మాటికి అభ్యాసాత్, మాటి మాటికి అభ్యాసం ఎంత చేస్తామో వైరాగ్యం అంతా డెవలప్ చేసుకోవాలి. వైరాగ్యం డెవలప్ చేసుకుంటూ అభ్యాసం చేయాలి. అప్పుడే అది పట్టబడుతుంది, లేనప్పుడు పట్టబడదు. అభ్యాసం దారి అభ్యాసం, రాగం దారి రాగం. చిత్తశుద్ధ్యర్థం నిత్య నైమిత్తిక కర్మలు ఈశ్వరార్పణ బుద్ధ చేయరా బాబు అంటే ఎక్కడ లేని లోకటంపటాలు. 80 ఏళ్ళకు కూడా మునిమనవుడి పెళ్లికి వెళ్ళలేదే అని ఏడుస్తూ కరోనా వల్ల వెళ్ళలేకపోయాను అనుకుంటూ ఉంటే ఇంక వీడు ఎప్పుడు ధరిస్తాడండి? ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కావాలైతే అవసరమైతే బ్రహ్మ విద్యను విడిచిపెడతాం, కానీ ఏడు విడిచిపెడతాం అనుకునే వాళ్ళు ఇంకా కొన్ని జన్మల దూరం భగవంతుడికి దూరంగా ఉన్నారు. తెలుసుకోండి. ఇక్కడ ఎన్ని తెలియాలి విషయాలు, అంత తేలిక. అందుకే నటన భక్తి కాదు, నిష్కపట భక్తి కావాలి. నిష్కపట భక్తి అంటే అది తప్ప మరేది అక్కర్లేదన్నంత ప్రేమ అండి. అది అర్థమవుతుందా? అటు ఆ ప్రేమ లేక, ఇటు జ్ఞానము లేక, వైరాగ్యం లేని వాడికి ఏం లభిస్తుంది? అభ్యాస వైరాగ్యాలు పరాభక్తికి కానీ విజ్ఞానానికి కానీ, విజ్ఞానం అంటే అనుభవ రూపమైన వేదాంత జ్ఞానానికి విజ్ఞానం అని పేరు, వాటికి చాలా అవసరం. అందుకే రెండూ చాలా ముఖ్యమైన అంశం. అందుకే ఇక్కడ చెప్తున్న వాక్యములు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఏంటంటే ఎంత మనం బ్రహ్మ విచారం చేసినా బ్రహ్మం అనేది వస్తువులా పట్టుకునేది కాదు గనక క్లిష్టము, అబ్స్ట్రాక్ట్. అది వస్తువులా పట్టుకోగలవా? మైకు వెతకండి అంటే తెచ్చిగలరు, వస్తువు గనక.
ఇది వస్తువు కాదే, ఇది లేకపోతే ఏ వస్తువు లేదే. సర్వ వస్తువులకు ఆధారమే, అధిష్టానమే, వ్యాపకమే, అంతర్యామిగా ఉంటుంది, కానీ అది వస్తువు కాదు. వస్తువు కాదు దాన్ని పట్టడం ఎంత కష్టమండి. అంత కష్టం కనుకనే అదే నీ అసలు స్వరూపం కనుకనే అది వచ్చింది బాధ. ఎందుకు తెలుసుకోవాలంటే అది తెలుసుకుంటే మోక్షం, అందుకు తెలుసుకోవాలి. బ్రహ్మ యొక్క అసలు రంగు అది, అసలు స్వరూపం అది. మన బ్రహ్మం గురించి తెలుసుకోవాలని మఠం వేసుకున్నప్పుడు అసలు స్వరూపమే చెప్తాం. అది ఎక్కడో లేదు. నేను నేను ఏది అఘోరిస్తున్నావో ఆ నేననే దానికి ఆధారమే ఉన్నది అది. కానీ నేననే వెలుగు శరీరం అనే గోడ మీద పడినంత మాత్రం శరీరం నేను కాదు, బుద్ధి నువ్వు కాదు, వీటన్నిటికీ అతీతంగా ఉంది. కానీ బుద్ధి అయితే కొంత అర్థం అవుతుంది, వస్తువు కాకపోయినా అనుభవం ఉంది కనుక. శరీరం కొంత అర్థమవుతుంది. అరే వీటన్నిటికీ ఆధారమే ఉందిట, బుద్ధి కంటే సూక్ష్మట, నాకు ఎలా తెలుస్తుందండి? తెలుసుకోవడానికి ప్రయత్నించు, అదే సాధన. నీకేది ఆధారమో దాన్ని తెలుసుకోలేకపోతే ఎలాగా? అద్దంలో పడిన కాంతి తనకు ఆధారమైన సూర్యుని తెలుసుకుంటేనే కదా తన యొక్క అసలు సోర్స్ తెలుసుకుంటుంది. మన నేనుకు అసలు సోర్స్ తెలుసుకో. అది తెలుసుకునే ప్రయత్నంలో నేను కాంతి వచ్చి పడిపోతుండేది రోజు రోజుకి, అవునా లేదా? కొందరు ఇసుకలో గొయ్యి తవ్వుతారు, చూస్తుంటారు, అవునా లేదా? తవ్వుతుంటే ఏమవుతుంటుంది? ఇసుక పడిపోతూనే ఉంటుంది. ఎప్పుడు గొయ్యి అవుతుంది చెప్పండి? ఇక్కడ అలా ఉంటుంది వ్యవహారం. దీని దారి దీందే. ప్రపంచం ఉందే, చుట్టబెట్టుకు తెచ్చుకున్నాం చుట్టూ. ఇప్పటి నుంచా ఒకటే ప్రపంచం అలవాటు, ఎంతగా పరమాత్మ అలవాటు కాలేదు గనకనే ఆయన గురించి చెప్తున్నప్పుడు విసుగు, చిరాకు. కొంతమంది ఇవాళ నిన్నటికంటే తీవ్రమైన సబ్జెక్ట్స్ కనుక వెళ్లకుండా ఉంటే మంచిదేమో, నిద్ర వస్తుందేమో అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. వాడు చాలా నమస్కారం చేయాలి, అంత తీవ్రమైనది గుర్తించినందుకు. అంటే ప్రిపేర్ అయిపోయారు, ఇది వింటే అది వస్తుందని. ఏం చేస్తుంది? ఇంత బాధాకరమైన అంశం అండి ఇక్కడ. దీని అన్నిటి ఒకటే కారణం, నాకు ఇది అక్కర్లేదు, అందువల్లే వినరింకోవట్లేదు. కబుర్లా అన్నీ ఉంటాయి మాత్రం ముచ్చటగా. ఏం లాభం? అది వింటున్నప్పుడు కళ్ళు చెమర్చేయండి, ఒళ్ళు పొరకించిపోయిందండి, నాకు అదేదో కనబడిపోతుందండి. ఇవే కనబడిపోవడం, అసలుదేదో తెలియనంత వరకు కనబడటానికి ఏం ప్రయోజనం ఉందండి? ఒక ఆవిడ వెళ్ళి అడిగింది, నాకు ఈ మధ్య చాలా కనబడుతున్నాయి. ఆయన డాక్టర్, కొన్నాళ్ళకి తగ్గిపోతుంది లేమ్మా అన్నట్టు. అంటే అర్థమైంది కదా, ఎదుగు జబ్బు. ఏం చేస్తాం? ఈ కనబడ్డాలు ఇవేంటండి ఇక్కడ? అలాగే ఈశ్వర దర్శనం కాదు, దివ్యానుభూతి లేవని నేను చెప్పట్లేదు. ఏది దివ్యానుభూతి నిర్ణయించే శక్తి మనకు లేదు, అది తెలుసుకుంటే అవి ఆయా విషయాలు వచ్చినప్పుడు ఆలోచిద్దాం. కానీ బ్రహ్మం గురించి కబుర్లతో లాభం లేదు. లాకాయలోక వ్యవహారం కాదు, తేలికపాటి వ్యవహారం కాదు. మరి ఎందుకు తెలుసుకోవాలి? అది తెలుసుకుంటే కానీ ముక్తి లేదు కనుక. అది నీ అసలు స్వరూపం కనుక. అంత కష్టమైంది, అంత కష్టపడి ఎందుకు తెలుసుకోవాలి? నీ అసలు స్వరూపం అదే కనుక. నీ అసలు అనుకుంటున్న దానికి కూడా ఆధారమైన అసలు అది కనుక. అందుకే తెలుసుకో. అది తెలుసుకోని వాడికి ఆత్మద్రోహిని టైటిల్ ఇచ్చింది ఉపనిషత్తు. అది తెలుసుకోకుండా చచ్చిపోతే తిట్టు కూడా, మన ఆత్మద్రోహి. ఎందుకంటే ఇంత అవకాశం వచ్చింది, ఇలాంటి బుద్ధి రాదు, ఇలాంటి శరీరం రాదు, దీంతో చదువు ఎప్పుడు తెలుసుకుంటావు? ఇప్పుడు తెలుసుకోవాలి. చీవాట్లు పెట్టమని చెప్పేది అందుకే ఈ విషయం. అంతేకాదు అందరికీ చెప్పగలడు, మళ్ళీ దొరుకుతూ తెలుసుకోకపోతే తరించలేరు. మరి అందరికీ చెప్పేవచ్చు కదా, అందరికీ చెప్పగలడు, దానికున్న అధికారాలు ఉన్నాయి. అంతేకాదు దీని చివరిలో ఒక మాట చెప్తాడు. ఈ గ్రంథం అంతా మొత్తం బ్రహ్మదేవుడి దగ్గర పరిచి బాగా చదివి క్షీర సముద్రంలో విసిరిచెట్టాడు. ఎందుకంటే ఇది లోకానికి అక్కర్లేదు. విసిరిచెట్ట, విసిరితో ఒడిచి పట్టుకున్నట్టు రూపుడు బాగా చదివెట్ట. ఇది లోకానికి అక్కర్లేదని ఆయన దాచిపెట్టేట. అంటే దీన్ని చెప్పేవాడు వినేవాళ్ళు వక్త శ్రోతాచ దుర్లభ. చెప్పేవాడు వినేవాడు కూడా దొరకడు. ఎవరో ప్రకాశ్యతే క్వాపి పాత్రే. జ్ఞానం అంత కఠినం కనుక భక్తికి వైపు వచ్చేసానంటే దానికి కూడా అదే చెప్పారు. భక్తి కూడా అందరికీ రాదు. మరి లోకంలో చాలామంది భక్తులు ఉన్నారు, ఆ పేరుతో ఒకటి చలామణి అయిపోతుంది అంతే. అది భక్తి కాదు, ఇది జ్ఞానం తెలుసుకోండి ఇక్కడ. కానీ జ్ఞానం పాండిత్య ప్రకర్షకు పరిమితమైంది. భక్తి అనేది కోరికలు తీర్చుకోవడానికి పనికొచ్చే ఒక వస్తువు అయిపోయింది. శుద్ధ భక్తి, శుద్ధ జ్ఞానం మృగ్యమైపోతుంది. అంత అరుదైంది కనుకనే దానికి అంత విలువ. దాన్ని పొందగలిగే వాళ్ళు కూడా అరుదైన వారే పొందగలరు. ఇంకేమున్నదండి? రాళ్ళు దొరికినట్లు రత్నాలు దొరుకుతాయా? రత్నం దాచుకున్నట్టు రాయిని దాచుకుంటామా? రత్నం గోప్యమే, దాచి భరిలో పెట్టుకోవాల్సిందే. రాళ్ళ ఇంటి చుట్టూ పరుచుకోండి, పర్వాలేదు ఇక్కడ. అందుకే రత్నం లాంటి గోప్యమైన వస్తువు అది పరమేశ్వరుని అనుగ్రహం వల్ల తెలియబడుతుంది. అంటే ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నారు. మొత్తానికి 38 అధ్యాయాల సబ్జెక్ట్ ఏంటంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కటి ఉంటుంది. 38 రోజులు ప్రవచనం ఉంటుందని ఏం బాధపడకండి. అలాగని మీకు తక్కువ టైం ఇచ్చాం కనుక తొందరగా ముగించారండి, కొద్దిగా డీటెయిల్గా చెప్తారా అని కూడా అడగండి. ఎందుకంటే నేను డీటెయిల్డ్గానే చెప్తాను. కానీ ఆ సమయంలో ఎంత వింటే మన హృదయం ఆనందించగలదో అంతే. ఆ పరిమితి నేను నిర్ణయించేది కాదు. బుద్ధిని ఏ పాద పద్మాలకు కట్టి పెట్టేశామో ఆ పాదం నుంచి వచ్చే వెలుగే నిర్ణయిస్తుంది మనకు. రుభువంతుడి వాడే శివపాద పద్మాలని నమస్కరించి చెప్తే ఆ పాదాలు తప్ప ఇంకేం దిక్కండి మనకి. అందుకే అది ప్రసరించే వెలుగు
ఈ అర్థం నుంచి ఎంత వస్తే అంత. మొత్తానికి నిధాగమద సంపోద్యాతతో రుభుర్వాచ అధ్యాత్మ నిర్ణయం వక్షే నాస్తి కాలత్రయేశ్వర్. నేను అధ్యాత్మ నిర్ణయాన్ని చెప్తున్నాను. శివోపదిష్టం, శివుడు నాకు ఉపదేశించింది. సంక్షిప్య, సంక్షేపం చేసి చెప్తున్నా. సంక్షేపం అంటే తక్కువ చేసి కాదని మీరు చాలా క్లుప్తం చేశారు. క్లుప్తం అనే మాట చాలా గొప్పది. క్లుప్తం అంటే దగ్గరికి అలా తీసుకొచ్చి ఆ సారాన్ని తీసుకొచ్చి ఇవ్వడం క్లుప్తం. అది గొప్ప విషయం అండి. పీచుమిఠ అంత ఉంటుంది, అలా చేసిస్తే క్లుప్తం. సంక్షేపం అంటే అంత గొప్ప మాట. అందుకని మేడీజీ కాదు, మేడీజీ మరొక కోణంలో. శివోపదిష్టం సంక్షిప్య గుహ్యాత్ గుహ్యతరం సదా, అత్యంత గుహ్యమైన స్తోత్రం. నేను ఇందాక అవి చెప్పాను, అనాత్మలన్నీ పరిహరించి ఆత్మవస్తువుని తెలుసుకొని. నీకు తెలుసో లేదు, అనాత్మ అనేది లేదు సుమా. ఈ అధ్యాయం అంతా వచ్చేటువంటి మాట ఏమిటంటే నాత్యనాత్మేతి నిశ్చును, అనాత్మ అనేది లేదని నిశ్చయంగా తెలుసుకో. ఏం మొదలుపెట్టాడండి ఇక్కడ? మొదట్లోనే కావాల్సింది కన్ఫ్యూజను. ముందే చెప్పుకున్నాం, తీవ్రమైన ఏకాగ్రత అవసరం దీనికి. తపనుంటే ఏకాగ్రత అదే ఉంటుంది, అవునా లేదా అండి? అనాత్మ అనేది లేదుట. ముందు వేదాంతం ఏం చెప్తుందంటే ఆత్మవస్తువుని తెలుసుకోవాలంటే అనాత్మ వస్తువుల్ని వదిలే. అదే నిత్యానిత్య వస్తు వివేకం. నిత్యమాత్మ, అనాత్మలు అనిత్యములు. కానీ అనిత్యములేని ఇది కాదు ఇది కాదు ఇది కాదని విడిచిపెట్టి దేన్ని విడిచిపెట్టలేవో అది వీలిపోతుంది, అది ఆత్మ అన్నాడు ఇక్కడ. అలాగా ఒక్కొక్కటి ఎలా నిరసించాలి అని శాస్త్రం చెప్తోంది. నపా నిర్నపాదం నచక్షు, ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది నేను కాదు. ఇంకెవరు నువ్వు? ఇవన్నీ తీసేయగా ఏది మిగిలి ఉంటుందో, దేనివల్ల ఇవన్నీ కనబడుతున్నాయో అది నేను. అదేంటి? చిదానంద రూప శివోహం శివోహం తదేకో వశిష్ట శివోహం శివోహం తదేక అవశిష్ట. ఇవన్నీ తీసేయగా ఏది మిగిలి ఉంటుందో ఆ శివోహం శివోహం. శుద్ధమైన ఆత్మ అంటే మనస్సు, బుద్ధి, శరీరం, ప్రాణం, ఇంద్రియం, ప్రపంచం, ఉపాధులు ఇవన్నీ తీసేయగా వీటన్నిటికీ చైతన్యం ఇస్తూ వస్తూ ఒక్కడి మిగిలిపోయి ఉంటుంది. దాన్ని నువ్వు తీయలేవు. ఏది ఉండడం వల్ల ఇవన్నీ తెలుసుకుంటున్నావో దాన్ని తీసేయగలవా? అదే నేను. దాని అసలు స్వరూపు చిత్ ఆనంద, అది శివం. వీటన్నిటికి అతీతం కనుక శివ, అది శుద్ధమైనది, అది చిదానంద రూప శివోహం అన్నప్పుడు ఇవన్నీ తీసేయగా తెలుసుకున్నా కదా. నేను ఇవన్నీ తీసేసావు కదా. ఇప్పుడు చెప్తున్నాను, ఏవేవి తీసేవో అవన్నీ శివమే తెలుసుకో అన్నాడు. ఇక్కడ కొట్టిందండి వేదాంతం. అది గొప్ప విషయం. ఏవేవి తీసేసావో అదంతా ఆత్మయే. కనుక అనాత్మ అనే వస్తువు లేదు, ఉన్నదంతా ఆత్మస్వరూపమే. కానీ ఆత్మ ఒకటి, అనాత్మ ఒకటి అని రెండు విషయాలు ఉంటే అద్వైతం ఎక్కడైంది? ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే వస్తువు అన్నప్పుడు అనాత్మ అనేది లేదు, ఉన్నదంతా ఆత్మయే అన్నాడు ఇక్కడ. ఇది రహస్యమైన అంశం ఇక్కడ. ఇది ఎలా గమనించుకోవాలి అంటే ఉపాధుల దృష్టిలో భేదం చూస్తున్నావు కానీ చైతన్య దృష్టితో చూడు. నువ్వేదైతే ఇది కాదు ఇది కాదు ఇది కాదని అనేసేవో ఆ వాటన్నిట్లో ఆ చైతన్యం ఉంది, చైతన్యం తప్ప మరొకట్లేదు. ఆ విషయం నీకు ఎప్పుడు తెలిసింది? ఇవన్నీ కాదు కాదు కాదని తెలిసిన తరువాత ఇదంతా అదే అని తెలిసింది. కనుక ముందుగా అనాత్మవస్తు పరిహారము, ఆత్మవస్తు గ్రహణము జరిగిన తర్వాత అనాత్మ అనేది లేదు, ఉన్నదంతా ఆత్మీయం తెలియబడుతుంది. దీనికి ఉదాహరణ ఇందాక ఇచ్చేసాం, దాన్ని మరికొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఉదాహరణలైనా బాగుంటాయిలేండి అనుకున్నా నాకేం పర్వాలేదు. కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇందాక చెప్పిన ఉదాహరణ కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను, ఏమో అనుకోవద్దు. ఆత్మదృష్టి, ఉపాధి దృష్టి, ఉపాధులు అనాత్మలు. ఇది ఎలా తెలుసుకోవాలంటే ఇందాక కాంతి, సూర్యకాంతి, అద్దము, గోడ చెప్పాం. ఇంకా మీరు తీసుకోండి, అద్దము, అక్కడ టేబుల్, రకరకాల వస్తువులు పెట్టుకోండి. ఇప్పుడు లిస్ట్ తయారు చేస్తాం. టేబుల్ మీద కాంతి, గోడ మీద కాంతి, లేదా టేబుల్ కాంతి, గోడ కాంతి, అద్దం కాంతి, ఇలాగ ఎన్ని కాంతులు లిస్ట్ రాయొచ్చు మీరు? ఎన్ని కాంతులు ఉన్నాయి? బోల్డ్ కాంతులు ఉన్నాయి. ఎంతో బాగా చెప్పారు. బోల్డ్ కాంతులు ఉన్నాయి కదా. కనుక బోల్డ్ కాంతులు అనేది దేని బట్టి ఏర్పడింది? టేబుల్ కాంతి అని టేబుల్తో బేస్ చేసి చూడడం వల్ల టేబుల్ కాంతి, గోడతో బేస్ చేసి గోడ, ఇన్ని వచ్చేయలేదా? కనుక అనేకం వచ్చాయి. ఇప్పుడు కాంతి అనే దృష్టితో చూడండి, అంతా ఒకటే కనబడుతుంది. కనుక టేబుల్ కాంతి ఇప్పుడు ఎన్ని కాంతులు ఉన్నాయి? ఉపాధి దృష్టి తీసేస్తే ఇంతవరకు ఆయా వస్తువులు వచ్చేసరికి కాంతంతా ఒకటే తెలిసింది కదా. ఆత్మ తప్ప మరొకటి లేనట్టు, వెలుగు తప్ప మరొకటి లేదు కదా నిండా. ఇన్ని వెలుగుల్లో ఉన్నది ఒకటే వెలుగు, అది తప్ప మరొకటి లేదు అని తెలుసుకో. మరి టేబుల్ ఉన్నట్టు ఉపాధులు, ఉపాధి చైతన్యం వల్లనే ఉంటుంది, చైతన్యంతోనే ఉంటుంది, చైతన్యం లేనప్పుడు భిన్నంగా లేదు. ఇది తెలిసిన వాడికి సర్వము ఆత్మస్వరూపంగా దర్శనమిస్తోంది. అది సర్వము ఆత్మయే, లేదా బ్రహ్మం అని పేరు పట్టండి. సర్వం బ్రహ్మమే ఏం జగత్, అది తప్ప మరొకట్లేదు. అదే విష్ణునందుల్లము చేర్చి సర్వమున్నత దివ్య కళామయమచ్చు. కనుక భగవంతుడు
అనాత్మ వస్తువులు యందు లేడు, వీటన్నిటికి అతీతంగా ఉన్నాడు అంటే ఆయనకి పరిమితి ఏర్పడిపోయిందా లేదా? కొన్ని చోట్ల లేడు అంటే అపరిపూర్ణుడు అయిపోయాడా లేదా? మరి అంతా తానే ఉన్నాడు. అయితే ఇక్కడ తొలగవలసింది వస్తు దృష్టి తొలగాలి, చైతన్య దృష్టి ఉండాలి. ఉంటే బ్రహ్మమే అంతా అని తెలుస్తుంది. ఇది తెలిసిన వాడికి సూర్యుడు ఆ బ్రహ్మమే, చంద్రుడు ఆ బ్రహ్మమే. ఈ చెయ్యి చూస్తే చెయ్యిలో ఆయన చైతన్యం కదిలిస్తుంది, ఇది బ్రహ్మమే, అంత బ్రహ్మమే. ఎదురుగా వాటిలో బ్రహ్మం. మరి ఇందాక దానికి ఇప్పుడు కొత్తగా తేడా ఏమొచ్చిందంటే, ఒక నామం, ఒక రూపం, ఒక అభిమానం ఇదివరకు ఉండేది. ఇప్పుడు అంతా బ్రహ్మం అనే భావన ఉన్నది కనుక ప్రత్యేక నామరూపాభిమానం, ఉపాధ్యాభిమానం లేకుండా బ్రహ్మం అనే భావనతో ఉన్నాడు. ఇది పట్టడం కోసం ఏం చేయాలంటే, ఆత్మ వస్తువు కానిది లేదు, అంతా ఆత్మయే, అంతా ఆత్మనే, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. అది పాటలో విన్నప్పుడు బాగుందంటాం, అది జ్ఞానంలో ఇక్కడ చెప్తున్నారండి. జ్ఞానం అనేది భక్తికి విరోధం అనే భావంతో కొందరికి అదంటేనే భయం. పెద్ద పులి తల చూసినట్టు చూస్తారు, ఏమీ లేదు అక్కడ, ఇదే చెప్తున్నాడు. నేను ప్రేమతో పట్టుకోండి, అదే భక్తి అయిపోతుంది. అదే జ్ఞాని గొప్ప భక్తులు అన్నాడు. ఇందువల్లే ఎంత అందమైన విషయాన్ని చెప్తున్నాడు. అదే సంకల్ప శూన్యత్వాత్, ఎవరికైతే అనాత్మ అనేది లేదు, అంత ఆత్మని తెలుస్తుందంటే ఎవడి మనస్సుకు సంకల్ప వికల్పాలు ఉండవో వాడికి అన్నాడు. మళ్ళీ సంకల్ప వికల్పాలు వచ్చి ప్రపంచం వచ్చేసింది. ప్రపంచానికి అతీతమైన పరమాత్మ కదా, అక్కడ సంకల్ప వికల్పాదులు ఉపాధులను ఆశ్రయించుకుని వస్తాయి. సర్వ ఆకార వివర్జనాత్, సర్వ ఆకారములు విడిచిపెట్టడం చేత, సంకల్ప వికల్పాలు కూడా విడిచిపెట్టడం చేత, కేవలం బ్రహ్మభావత్వాత్ నాస్త్యనాత్మేతి నిశ్చిను. ఈ వాక్యం అంటే ఇక్కడ అందులో ముందు మాట తెలుసుకోవాలి. కేవలం బ్రహ్మభావత్వాత్. ఇందాక కేవలం కాంతి అనే భావాన్ని గాని పట్టుకోగలిగితే అనేకమైన వెలుగులు లేవు, ఒకే వెలుగుని ఎలా తెలుస్తున్నదో, కేవల బ్రహ్మమును మాత్రమే గ్రహించినట్లయితే అనాత్మ వస్తువు అనేది లేదు, ఉన్నదంతా ఆత్మయే అని తెలుస్తున్నది. కేవల బ్రహ్మభావత్వాత్ నాస్త్యనాత్మైతే నిశ్చయం. అయితే మనస్సు ఉన్నదే, అది ఉందంటారా? ఉందా మనస్సు? ఇలా అడిగితే ఎలా అండి అంటారా? లేదా అండి, మనస్సు ఉంది. ఎలా ఉంటుంది? కన్ను ఎలా ఉంటుందో చూపించవచ్చు, కాళ్ళు ఎలా ఉంటుంది, మనసు ఎలా ఉంటుంది? అసలు ఉందా? గొప్ప విషయం. అది పోతే బ్రహ్మం తెలుస్తుంది అన్నాడు. ఏమిటో కదండి, అందుకే యోగ వాసిష్ఠంలో గొప్ప మాట చెప్పారు. యోగ వాసిష్ఠం ఇది రెండూ ఒకటేనండి. గత ఏడాది కొంతమంది 18 రోజులు యోగ వాసిష్ఠం ఈ నోటుతో అమ్మవారు చెప్పించినప్పుడు విన్నవాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఇవాళ ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న వాళ్ళు కూడా విని ఉంటారు. అది విన్నప్పుడు కూడా 2 రకాల అభిప్రాయాలు వచ్చాయి. అబ్బో అన్నవాళ్ళు ఉన్నారు, ఆహా అన్నవాళ్ళు ఉన్నారు. సంతోషం. నేనుకుంటే ఎవరేమనుకుంటారు, ఉన్న సబ్జెక్ట్ ఉన్నట్టు చెప్పడం మన ధర్మం అంతే. ఇక్కడ కేవలం బ్రహ్మభావత్వాత అక్కడ గొప్ప మాట చెప్తాడు. ఒక నీటిలో అలలేస్తుంది, పరమాత్మలో లేచిన అలే మనస్సు. అద్భుతమైన మాట అండి ఇక్కడ. పరమాత్మ లేచిన అల మనస్సు ఉన్నాడు ఇక్కడ. అల లేచింది. అయితే లేచిన అల నీటికి వేరుగా ఉందా? కానీ అలా అనే పరిమితి భావం పెట్టుకున్నప్పుడు ఆ కల్లోలం ఎలాగుంటుంది చూడండి ఇక్కడ. అలా కాకుండా జలం అది అని తెలిసి అల వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఒకటే జలం అయిపోతుంది. కానీ మనస్సు అనేది ఒకటి ఉండడం, మనస్సులో చైతన్యం అంతా దానిలో ఉన్నది కనుక చిత్తంలో చిత్వాన్ని తెలుసుకో అన్నాడు. చిత్తం చిత్వం, చిత్ అంటే కేవలం చైతన్యం, చిత్తం అంటే వికారం. అలా అనే వికారంలో నీరు అనే చిత్తు ఉంది, పట్టుకో. అది పట్టుకోగలిగితే అంతా ఒకటే నీరు. అలలో ఒక నీరు, బయటకు నీరుందా? ఇది గ్రహించగలిగితే అలగా నువ్వు లేచిన నాకు పరిమితిగా కనబడుతున్న పరిమితి కాదు, నా జనస్వరూపాన్ని అనే భావన ఎలా ఉంటుందో ఆ భావన అలా తెలుసుకోవాలి. చైతన్య దృష్టితో చూడటం అంటే ఇది. అందుకే కేవలం బ్రహ్మమత్రత్వాత్ న్యాస్త్యనాత్మేతి నిశ్చను. మృత్యుర్నాస్తి జరాభావే లోకవేద దురాధికం. పాదాభావాత్ గతినిస్తే, పాదం లేకపోతే నడక లేదు, చెయ్యి లేకపోతే క్రియ లేదు. ఇవన్నీ గ్రహించు. అలాగా ఆ ఉపాధి లేకపోతే క్రియ లేదు కదా. కనుక ఉపాధి అంటూ ఉండడం వల్ల క్రియ, క్రియతో తాదాత్మ్యం ఎలా వస్తున్నది. కానీ ఉపాధులకు అతీతమైన బ్రహ్మమును గ్రహించినప్పుడు ఉపాధులు కనుక లేనట్లే. లేనట్లే అంటే తదభిమానము లేనట్లే. అప్పుడు కేవలం బ్రహ్మమే మిగిలి ఉంటుంది. సర్వం బ్రహ్మమని మిగిలినప్పుడు బ్రహ్మము కానిదంటూ ఒకటి లేదు, అనాత్మ అనేది లేదు. పైగా ఇది ఎలాంటిదంటే ఉంది అనుకుంటే లేదు, లేదు అనుకుంటుంది ప్రపంచం. అవునా లేదా? ఒక ఆయన నేను లేకపోతే అస్సలు ఆఫీస్ నడవదండి, ఓహో ఆయాస పడుతున్నాడు. వీడు లేకపోయినా నడుస్తుంది. ఈ ఆయాసాలు సృష్టిలో అన్నీ అంతే. నేను ఉదాహరణకి ఇది చెప్పానే తప్ప అన్నీ అంతే. అది ఉందేమో అనుకుంటాం, ఊరికి పోగు చేసుకుంటే ఏమీ ఉండదు. ఊరికినే మనం అనేక చోట్ల చెప్పిన కదే, గాడిది కట్టేశారు కావాలనుకుంటే నిజంగా కట్టేశారు అనుకుంటుంది. విప్పారంటే విప్పారు అనుకుంటారు. తాడు కట్టడు, వాడు నటిస్తాడు అంతే. ఇలాగ అనుకుంటే ఉండేది లేదు. ప్రపంచమంతా అందని ఉంది అనుకుంటుంది, లేదనుకుంటుంది లేదు. ఇది జగత్ యొక్క లక్షణం.
లేదనుకుంటే ఉందనుకుంటే అనడంలో అనుకుంటే అని పని ఉంది కదా. అనుకుంటే అనేది ఏ చైతన్యం వల్ల జరిగిందో అది మాత్రమే ఉంది, అది పరమాత్మ. తెలుసుకోండి ఇక్కడ ఈ వస్తు విషయములు ఇవన్నీ. అలాగే అలాంటి పరమాత్మకి లోపల బయట అనేది రెండు లేవు. నువ్వు లోపల అంటున్నావు, లోపల అంటే బయట ఉంటుంది అర్థం కదా, బయట ఒకటి ఉంటే లోపల ఉంటుంది అర్థం కదా, అంటే రెండు ఉన్నట్టే కదా. రెండు ఉంటే ఏకం ఎలా అవుతుంది? కనుక అనాత్మములు అనేవి లేవనేది ఏకమైన ఆత్మతత్వం తెలిసినప్పుడు అంతహా బహి అనేది లేదు. ఈ ఉపాధి దృష్టితో ఆలోచిస్తున్నప్పుడు ఈ కబుర్లు కాకరకాయలన్నీ కూడాను. అంటే అంతర్యది బహిస్సత్యం అంతాభావే బహిర్నచ పూర్ణత్వం అస్తి చేత్ కించిత్ అపూర్ణత్వం ప్రసజ్యతే. అపూర్ణత్వం లభించింది అంటే ఒకప్పుడు అపూర్ణత్వం ఉందని ఒప్పుకుంటున్నావా? అపూర్ణత్వం ఒకప్పుడు ఉండేది కాదు, ఎప్పుడు పూర్ణత్వం ఉన్నది ఇక్కడ. ఇది గ్రహించు. అది మనం ఉదాహరణ చెప్పుకున్నాం. తాడుని చూసి పాముని భయపడిపోయో, పాము కాదని తెలిపింది. అబ్బో వాళ్ళైతే తెలిసింది, కానీ నిన్న ఆ పాము భయపెట్టిందండి అన్నామంటే ఇంకా నీలో అజ్ఞానం ఉందని అర్థం. నేను పాము భయపెట్టింది అది గ్రహించక ఇంకా ఉన్నదా? అది అసలు మిగిలిందా? తాడనే జ్ఞానం వచ్చాక ఇంకా పాముకు సంబంధించిన భ్రాంతి భయం ఉందంటే ఇంకా రాలేదనే జ్ఞానానికి అర్థం. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అది దైత్యం యది తదాద్వైతం. అద్వైతం అనే మాట ఎందుకంటా నువ్వు? ద్వైతం అనేది ఒకటి ఉందనే భావం ఉన్నప్పుడు కదా నీకు అద్వైతం అనే మాట వచ్చింది. ఆ సిద్ధి పొందాక ద్వైతమే కల్పన అయినప్పుడు మరి అద్వైతం ఎందుకు అనడమయ్యా నీకు? ఇంకా ద్వైత భావన ఎక్కడ ఉందా? అంత దృశ్యం ఎదు దృగప్యస్తే దృశ్యాభావే దృగేవా నా. ఈ మాట దృశ్యం దృక్ దృగ్దృశ్య వివేకం అని చాలా పెద్ద గ్రంథమే అనుకుంది. ఆ శంకరులు రాశారు, విచారణలు రాశారని విచారణ కూడా ఉంది. ఎవరు రాసినా ఒకటే సబ్జెక్టు. దృగ్దృశ్య వివేకం వినుంటారు మీరు. దృక్ దృశ్యం, దృశ్యం అంటే చూడబడేది, దృక్ అంటే చూచేది. ఇది ప్రపంచం అంతా దృగ్దృశ్యాలండి. అనుభవించబడే ప్రపంచం ఒకటి, అనుభవిస్తున్న చైతన్యం ఒకటి, ఈ రెండే. దృగ్దృశ్యములు అంటే ప్రపంచాన్ని అనుభవిస్తున్న ఇంద్రియాలు, ఇంద్రియాలు కూడా దృశ్యములే. ఇంద్రియాలు దృక్కులు అనుకుంటాం, ఇంద్రియాలు దృశ్యములు అయిపోయాయి. అన్ని దృశ్యములు అయిపోయాక వీటన్నిటికీ చైతన్యం ఆధారంగా చూడబడుతూ దృక్. అయితే దృక్ దృశ్యములు రెండు ఉన్నాయా? ఇప్పుడు ఈ భావంలో మీరే చెప్పండి సమాధానం. ఇంతవరకు విన్న మాటలు అనాత్మ విషయమే లేదన్నప్పుడు, అంతా బ్రహ్మమైనప్పుడు దృక్కేది దృశ్యమేది. కనుక నువ్వు ఇంకా దృక్కు అంటే దృశ్యం అనే భావం ఉన్నట్టు, దృశ్యం అంటే దృక్ అనే భావం ఉన్నట్టు. కానీ అనాత్మ అనే వస్తువు లేదు, దృగ్దృశ్యాదులు కూడా లేవు, ఉన్నది ఏకం. అంటే అనుభవ సిద్ధాంతం అండి ఇక్కడ. కనుకనే జ్ఞానంలో కూడా రెండు దశలు ఉంటాయి, సాధన దశ, సిద్ధ దశ. సిద్ధ దశలో ఆడే మాట సాధన దశలో ఉన్న వాడికి అర్థం కాదు. కానీ అది అర్థం చేసుకోకపోతే సాధన వెళ్ళదు. జాగ్రత్తగా విన్నారు కదా. సుఖయోగేంద్రుడికి మాట్లాడుతున్నాడు, మనకేమర్థమవుతుంది? ఎందుకంటే సుఖయోగేంద్రుడు నీకు ఎలా అర్థం అవ్వాలా అని ఫీట్స్ చేయట్లేదు. అరే ఇంత కష్టమైనది బాగుంది, కానీ వాడికి అర్థం అవ్వాలంటే ఎలాగా? మళ్ళీ చివరికి వాడికి శభాషం చెప్పాలి. అటువంటిప్పుడు వాడికి అర్థం ఏంటంటే నేను ఎలా చెప్పాలి, వాడిని నిద్రపోకుండా ఎలా కూర్చోపెట్టాలి ప్రవచనంలో అని సుఖయోగేంద్రుడు బాధపడతాడండి. నువ్వు వింటే విను, లేకపోతే లేదు, నా ఆనందం నేను చెప్పుకుంటాను అన్నాడు. అందుకే బోధకులు రెండు రకాలు ఉంటారు. అవతల వాడు నిజంగా యోగ్యుడే కూర్చుంటే వాడికి ఇంకా అనుభవం రాలేదు కనుక జాగ్రత్తగా వినాలండి ఈ విషయం. అవతలవాడు యోగ్యుడై నిజంగా నిర్మలమైన హృదయంతో సబ్జెక్ట్ మీద చెప్పేవాడి మీద భక్తితో కూర్చుంటే, ఇఫ్ అది ఫస్ట్ కండిషన్, అప్పుడు చెప్పేవాడు ఏం చేస్తారంటే తాను ఎంత స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తున్నా వీడు బుద్ధిస్థాయిని గుర్తించి వీడికి ఉదాహరణలో ఏవో తీసుకొచ్చి అందించాలని ప్రయత్నిస్తాడు. ఇంకొక ఉపదిస్తుంటాడు, వాడి అవతల వాడికి ఇంకో వస్తువు లేదు, అదే కూర్చుంటే తాను ఏ బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడో అదే వెళ్ళగొక్కుతాడండి. దీనికి ఉదాహరణ చెప్పారు, నీచోపము కానీ ఉల్లిపాయ తినవాడు పక్కన కూర్చుంటే ఉల్లివాసన వస్తుంట, బ్రహ్మానందానుభవం పొందినవాడు పక్కన కూర్చుంటే అదే వాడిని ఒట్టుండి వస్తుంటుంది. ఏం చేస్తాం, వాడు ఇంకో మాట ఆటవాడు, వాడు బ్రహ్మానందానుభూతిని వెలుగొక్కుతాడు. అవునా లేదా? ఆ అనుభూతి వెలుగొక్కినప్పుడు ఎలా ఉంటుందండి అది తెలుసుకోవడం మహా కష్టం. ఆ భాష రుభువు అంటాడు ఇక్కడ. రుభువు ఆ స్థాయి నుంచి మాట్లాడతాడు ఇక్కడ. గ్రహించగలిగే యోగ్యుడు నిదాగుడు. కనుక ఈ ఉపదేశం పై స్థాయిది. మనకు అర్థం అవ్వడానికి శంకర భగవత్పాదులు వివేక చూడమణిలో రకరకాల ఉపమానాలు, పదాలు ఇవన్నీ విభాగం చేశారు. కొంతవరకు ఆహాబానే అర్థమైంది అనుకుంటాం. ఇది ఇలా ఉండదు, అందుకే ఇది అత్యంత క్లిష్టం. అందుకే సముద్రంలో పడేసాడు ఆయన. ఎందుకు మోసుకొచ్చి పెట్టుకున్నామో దీని మీద తెలియదు, కానీ అంత క్లిష్టమైనది. ఎందుకంటే అనుభూతి పొందిపోయి సిద్ధ దశలో ఉన్నటువంటి వాడు ఆ సమాధి స్థితిలోంచి మాట్లాడుతున్నాడు, దాని నుంచి చితం కాకుండా కిందకి చూడకుండా. అది ఎలా ఉంటుంది? ఒక పలవరింతలా ఉంటుంది. పలవరింతలా అవతల విన్నాదా అనవసరం, నా కళ నాది, నా కలవరింత నాది అని కూడా కలవరిస్తున్నాడు. అలా ఉంటుంది ఇక్కడ. సమాధి స్థితిలో ఉన్నవాడు అనుభూతి భాష అంతా ఇలాగే ఉంటుందండి. అంతే నాస్తి దృష్టాంతకంలోకి నాస్తి దార్ష్టాంతికం క్వచిత్. ఒక వస్తువుని పోల్చి చెప్తూ ఉంటాం ఉదాహరణ కింద.
ఆ స్థితికి వెళ్ళిన వాడికి ఆ రెండులో పోల్చి చెప్పే సబ్జెక్టు లేదు, పోల్చేవాడు లేదు, రెండూ లేదు. ఇక్కడ తీసుకోండి, పోలిక కానీ పోల్చదగిన వస్తువు కానీ రెండూ లేవు. ఈ సిద్ధావస్థలో ఉన్నది ఏకమే. అక్కడ ఇంకా ద్వైతము అద్వైతము ఈ పరిభాష వాడదు. ఈ పరిభాషలన్నీ ఆగిపోయాయి. ఈ టెర్మినాలజీ మూసుకుపోయిందండి. అష్టావక్ర గీత చూస్తే తెలుస్తుంది. ఇక్కడ అష్టావక్రుడు ఇదే చెప్తాడు. ఒక అష్టావక్రుడు, ఒక సుఖయోగీంద్రుడు, ఒక జడభరతుడు చెప్పిన గీత ఏదో రుభు గీత అది తెలుసుకోండి. ఇక్కడ భగవద్గీతని భగవంతుడు గనక కూర్చున్న అర్జునుడికి కొంచెం మనకు అర్థమయ్యేటట్టుగా, అర్థమైనట్టు అనిపించినట్టుగాను చెప్పాడు ఆయన. ఈయన అలా కాదు, అష్టావక్రుడు స్టైలు. అష్టావక్రుడు గీత చూడండి, మామూలు వాళ్ళకి భయపడిపోతారు, చిన్న గీతే అది. ఇంకా చెప్పాలంటే శంకర భగవత్పాద ప్రకరణ గ్రంథాల్లో చెప్పినటువంటి స్తోత్రములు ఉన్నాయి కదా. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. అది రోజు పారాయణ చేస్తాను, మొక్కుకున్నానండి. బిజీగా ఉంటే నడుస్తూ చదివేసుకోవచ్చా అని అడిగింది ఒక ఆవిడ. అరే బాబు, పారాయణ శ్లోకమా? పారాయణలు భలే జరుగుతుంటాయి. స్తోత్రం చదివేస్తుంటారు, చెప్తారు, అవతల వరకు అర్థం కాకపోతే సైగమ్మ స్తోత్రం చదువుతూ లలితా శాస్త్రం వెళ్ళిపోతుంటుంది. ఇలాంటి పారాయణ కాదు ఇది, తెలుసుకోండి. కనుక ఈ రోజు వచ్చింది పారాయణ చేసి. ఈ పారాయణలు పిచ్చి ఒకటి వదలాలండి, భావం గ్రహించాలి, అది తాపత్రయం ఇక్కడ. దీన్ని బట్టి షణ్ముఖశర్మ గారు పారాయణలు చేయొద్దన్నారని చెప్పి ప్రచారం చేయకండి దయచేసి. ఏమిటి చెప్తున్నాం ఇక్కడ? మనస్సు నేను కాను, బుద్ధి నేను కాను, అహంకారం నేను కాను, చిత్తం నేను కాను, ఇవన్నీ వదిలేయంటే చెప్పేవాడిని వదిలేస్తాం కానీ వదులుతామండి ఇక్కడ మనం. ఏమిటి మరి, ఇది పాట నచ్చిందే, చాలా బాగుంది కదా, రింగ్ టోన్లుగా కూడా పెట్టుకుంటున్నాం కదా అంటే మెలోడీ బాగుంది, మ్యూజిక్ బాగుంది. కానీ శంకరాచార్యులు ఎందుకు రాశారు? వీళ్ళు ట్యూన్ చేస్తారు, డబ్బులు ఇస్తారు కానీ రాశారు కదా. ఇవి రాసినది మననం కోసం. నువ్వు కూర్చొని ధ్యానం చేయాల్సిన సబ్జెక్ట్ ఇది. ఏది నువ్వు అనుకుంటున్నావో అది పాతుకుపోయింది కనుక అనుకుంటున్నది ముందు ఒకటి వదిలి 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 వీటన్నిటిని ఏది ప్రకాశింపజేస్తుంది నేనని తెలుసుకుంటే ఆ ప్రకాశం అంతా కనబడుతుంది కనుక దానికి భిన్నము లేదు తెలుస్తుంది. కానీ ఆధ్యాత్మిక శాస్త్రంలో మొదటి భాషలో అనాత్మ విషయ త్యాగము, ఆత్మవస్తు గ్రహణమును మొదలుపెట్టి ఆత్మవస్తు జ్ఞానం కలిగిన తర్వాత అనాత్మ అనేది రెండో వస్తువే లేదని కలుగుతుంది. కనుక అది చేరే వరకు ద్వైతమని, అద్వైతమని, దృష్టాంతమని, దాష్టాంతికమని రకరకాల పదాలు వాడతావు. అది చేరిన తర్వాత ఉన్న ఒకటే అయినప్పుడు మరి రెండేసి ఎక్కడ కనబడుతున్నాయి? రెండు కనబడ్డాయి అంటే ఇంకా ద్వంద్వం ఉన్నట్టే లెక్క కదా. అదే నాస్తి దృష్టాంతకంలోకే నాస్తి దాష్టాంతికం క్వచిత్ కేవలం బ్రహ్మమాత్రత్వాత్ నాస్తి అనాత్మేతి నిశ్చను. కేవల బ్రహ్మ మాత్రత్వాత్, ఏమి పదములండి, కేవల మాత్రత్వాత్, రెండు శబ్దములు. కేవలం అంటే అది తప్పమరుగుడు కాదు, అది మాత్రమే నొక్కి ఓన్లీ అని చెప్పడం. అది మాత్రమే ఉంది కనుక మరి రెండో వస్తువు లేదు కనుక అనాత్మ అనేది లేదు. అంత గొప్ప విషయం అది. ఇక్కడ ఆ ఉన్న వస్తువు పరం బ్రహ్మామస్తి స్మరణస్య మనోనహి బ్రహ్మమాత్రం జగదిదం బ్రహ్మమాత్రత్వమాప్యహి. నేను బ్రహ్మమని స్మరణ ఏమిటి? బ్రహ్మము తానే ఉన్నాడు. చిన్మాత్రం కేవలం చాహని, చిన్మాత్రం. చిత్ అంటే చైతన్యం. చైతన్యం వల్ల వస్తువును తెలుసుకుంటున్నాం. అప్పుడు చైతన్యానికి వస్తువు తెలుసుకోవడం అనేది తగిలి అంటుకుంది అది అక్కడ. కానీ చైతన్యం వల్ల వస్తువుని తెలుసుకోవడంలో తెలుసుకుంటున్న వస్తువుని వదిలి చైతన్యాన్ని తెలుసుకో ఇక్కడ. అది మాత్రమే నేను చిన్మాత్రం కేవలం చాహం నాత్యనాత్మేతి నిశ్చను. ఈ అధ్యాయానికి పేరు ఆత్మనిర్ణయం. అనాత్మ అనేది లేదని చెప్తూ ఆత్మ అంటే ఏమిటో చెప్పి ఆత్మ నిర్ణయించిన అధ్యాయం. ఇత్యాత్మ నిర్ణయం ప్రోక్తం భవతే సర్వసంగ్రహం అని సంగ్రహంగా చెప్పి రుభుడు మళ్ళీ కొనసాగిస్తున్నాడు. ఇక్కడ వచ్చేటువంటి మాట మళ్ళీ వరుసగా కొన్ని శ్లోకాలు. అహం బ్రహ్మాస్మి కేవలం, ఆ ఒక్క వాక్యమేనండి. ఎంత సారం తీసుకుని ముఖ్యమైన చెప్తున్నాము అనేది మళ్ళీ ఇంటికి పుస్తకం చూసుకుంటే మీకే తెలుస్తుంది. మొత్తం అధ్యాయంలో సూత్రవాక్యం అంటే అది లాగి దాన్ని మొత్తం అధ్యాయం ఎలా చూసుకోవాలో చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అలా క్లుప్తంగానే సారవంతంగానే మనం అందిస్తున్నాం. మననం చేసుకోవడానికి చాలు ఇది వివరిస్తున్నాడు. వేది వింటే క్షణంలో మోక్షం పొందుతావో చెప్తున్నాను విన్నాడు. క్షణంలో ఉంటుంది మోక్షం, ఇంత టైం పెట్టదు. క్షణం చాలుట, క్షణం చాలు. ఎంత గొప్ప విషయం అండి. ఈ భరోసా వేదాంత జ్ఞానం మాత్రమే ఇవ్వగలదు. క్షణం చాలు అంతే. ఇది ఎలాంటిదంటే, అరే పామనుకున్నవరా తాడు అన్నాడు, వెంటనే తెలిసిపోయింది. ఎంత టైం పట్టిందండి? నువ్వు పామనుకుని గంటలు జడిచావు, తాడని తెలిసాక భయం పోవడానికి గంటలు పడుతుంది. క్షణం చాలు. కనుక నేను ఇవన్నిటిని పరిహరించకపోయిన ఆత్మ నేనని అది అక్కడ ఇలా అనుసంధానింపబడింది అనుకో, ఎంత టైం అది? లేని వస్తువు పొందడానికి అయితే సమయం పడుతుంది, సిద్ధమై ఉన్నది తెలుసుకోవడానికి సమయం ఏంటయ్యా?
సిద్ధమై ఉంది అక్కడ. కనుక బ్రహ్మమై ఉన్నావు నువ్వు. అదే నువ్వు బ్రహ్మము అవుతావు అనలేదు, బ్రహ్మమై ఉన్నావు అని చెప్తున్నప్పుడు ఉన్న వస్తువు క్షణం. అందుకేనా యచ్చుత్వా తక్షణాన్ముచ్యత్. ఎందుకంటే ఈయన అది పొందాడు, ఆనందిస్తున్నాడు కనుక చెప్తున్నాడు. కానీ విన్నవాడికి అంత ఉంటుందండి, ఆయన ఆనందం అయింది చెప్పలేండి.